ఎపిస్టన్ అనేవాడు ప్రపంచంలో ఇన్‌ఫ్లూయెన్స్ చేయగలిగినటువంటి నాయకుల్ని వాడు తీసుకెళ్ళి అమ్మాయిలని పడుకోబెట్టినటువంటి రాక్షసుడు వాడు. ఒక నీచుడు. అదొక వ్యభిచారి వాడు. బహిరంగ కార్పొరేట్ వ్యభిచారి. భారతదేశం వాళ్ళని పడుకోబెట్టి ఏం సాధిస్తాడాడు భారతదేశంలో? లేదా అంతర్జాతీయంగా ఏం సాధిస్తాడు? వాడు ఇతర దేశాలోళ్ళనే మెయిన్ వాడింది. బ్రిటన్ వాళ్ళన, యూరప్ దేశాలోళ్ళు మెయిన్. కానీ మన దరిద్రం ఏంటంటే ఆ జయరాం రమేషో, రాహుల్ గాంధీ అట్లాంటోళ్ళకి బుర్ర తక్కువ సన్నాసులనేది మరోసారి నిరూపించుకుంటారు. ఎందుకంటే వాడు ఎదో పనులు చేస్తా వేరే వాళ్ళతో మెయిల్‌లో మాట్లాడినప్పుడు, నరేంద్ర మోడీ ఇజ్రాయెల్ వస్తున్నాడంట కదా! అంటే దానికి లేదు ఇజ్రాయెల్‌లో వీడేదో అమ్మాయిలని పడుకోబెట్టినట్టు మోడీకి. ఇట్లాంటి దిక్కుమాలిన నేరేషన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేసుకొస్తున్నారు. టోటల్‌గా జస్టిస్ డిపార్ట్‌మెంట్, అమెరికన్ జస్టిస్ డిపార్ట్‌మెంట్ టోటల్ పాయింట్ అంతా కూడా ఎపిస్టన్ ఫైల్స్‌ది రిలీజ్ చేసేసింది. దాంట్లో సెర్చ్ చేసుకునేటప్పుడు పేరు పెట్టి సెర్చ్ చేసుకోవచ్చు. ఈ సెర్చ్‌లో ఎక్కడా కూడా మనోళ్ళు అక్కడ ఎవరు ఇంక్లూడింగ్ రాహుల్ గాంధీ, లేపోతే సోనియా గాంధీని, అఖిలేష్ ఇట్లాంటోళ్ళు ఎవ్వరూ కూడా ఎలాంటి లైంగిక కార్యకలాపాలు, అట్లాంటి తప్పుడు పనుల్లో పార్టిసిపేట్ చేసినయి మనోళ్ళది ఎవరిది లేదు. కాకపోతే మనోళ్ళ పేర్ల ప్రస్తావన ఉంది. వాళ్ళు నాయకులు మెయిల్ చేసుకునేటప్పుడు. అదేమి వ్యభిచారం కాదు, లేకపోతే అట్లాంటి తప్పుడుదేం కాదు. అదే సందర్భంలో అవార్డులు తీసుకున్నోళ్ళు కూడా ఉన్నారు మనోళ్ళలో. హర్దీప్ సింగ్ పూరి, అట్లాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు ముగ్గురు నాయకులు కూడా అట్లాంటి అవార్డులు తీసుకున్నటువంటి వాళ్ళలో ఉన్నారు. వాళ్ళు ఒక సంస్థల పేరుతో ప్రైజులు ఇస్తుంటే తీసుకోకుండా ఎట్టుంటారు? వాడి వెనకాల చరిత్ర అంతా ఎవడికి తెలుసుద్ది. కాబట్టి మన వాళ్ళు క్లీన్ అన్నటువంటిది స్పష్టమైపోయింది. దీని మీద అతిగా ప్రచారం తగ్గించుకుంటే బెటర్.